చెట్టు ఆకుల్ని మీ ఇంటి ఆవరణ కానీ ఎక్కడైనా మీకు దోమలు కానీ లేదా ఎక్కువ కోడిపేను కానీ ఎక్కడైనా ఉంటే మాత్రం దీని ఆకులు తీసుకుపోయి లేదా దీని ఆకుల పసరు బాగా చల్లినట్టయితే అక్కడ ఒక్క దోమ కానీ ఒక్క కోడిపేను కానీ ఉండదండి. ఏదైనా పురుగు పూసి ఉన్నా కూడా ఉండదండి అక్కడ. అంతటి మంచి లక్షణాన్ని సీతాఫల ఈ ఆకులు చెట్ల ఆకులు అనేది పసరు అనేది పనికి వస్తుంది. అదేవిధంగా కొంతమందికి నెత్తిలో పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, చుండ్రు అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అటువంటి వారికి కూడా ఏదైతే సీతాఫల చెట్టు ఆకుల పసరు ఏదైతే మన గోరింటాకు నూరుకుంటామో ఆ విధంగా నూరుకొని తలకు పట్టించినట్లయితే అందులో కొంచెం ఏదైతే మన పసుపు వేసుకొని అలా చేసినట్లయితే మీకు బ్రహ్మాండంగా పేలు కానీ చుండ్రు కానీ ఏదున్నా సరే మీ తలలో ఒక్కటి కూడా ఉండదండి. జుట్టు కూడా చాలా మంచిది. ఓకేనా. ఇది మన పెద్దలు అప్పుడు బాగా ప్రక్రియ చేసేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు నేను సీతాఫల